భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించడాన్ని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్వాగతించారు. WFI మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలు ఉంటే దేశంలోని అమ్మాయిలకు ఎంతో మేలు జరుగుతుంది అని ఆమె అన్నారు. ఇక పద్మశ్రీని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ, ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్ళీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినప్పుడు పద్మశ్రీని తీసుకుంటా. మా అక్క చెల్లెళ్ళు కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాలన్నీ అందరూ గమనిస్తున్నారు అని అన్నారు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్ పూనియా, జితేందర్ సింగ్ వంటి వారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్భూషణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెల రోజులకు పైగా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్ అనితా షెరాన్ ప్యానెల్ పై బ్రిజ్భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో WFI కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా, బజరంగ్ పూనియా, బదిర రెజ్లర్ వీరేంద్ర సింగ్ ఆమెకు మద్దతుగా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో WFI రాజ్యాంగాన్ని, నిబంధనలను ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్ పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్భూషణ్ జోక్యంతోనే సంజయ్ ఎవరిని సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని, అందుకే WFI పై సస్పెన్షన్ పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.